each one of us is important to God. మన ప్రతి ఒక్కరం కూడా దేవునికి ముఖ్యమైన వారముగా ఉంటూ ఉన్నాం. Each one of us are in the plan of God. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. For each one of us, God always plans and thinks good. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కొన్ని మంచి ఆలోచనలు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. If I ask you today, ఒకవేళ ఈ ప్రశ్న మిమ్మల్ని నేను అడిగితే ఈ రోజున, are you in God's will? దేవుని చిత్తంలో నీవు ఉన్నావా అని అడిగినప్పుడు, I don't know whether you know the answer or not. దానికి జవాబు నీకు తెలుసో లేదో నాకు తెలియదు. But I know that you are in His will. కానీ నాకు తెలుసు మీరు ఆయన చిత్తంలో ఉన్నారు. He is at work in your life. ఆయన మీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. So what should be your response? దానికి మీ యొక్క స్పందన ఎలా ఉండాలి? What do you think should be your response? మీ స్పందన ఎలా ఉండాలి? ఎలా స్పందించాలి మనం దీన్ని బట్టి? Is God at work in your life? దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడా లేదా? Yes. Is God good to you? దేవుడు మీ విషయంలో మంచిగా ఉన్నాడా లేదా? So what should be your response? దాన్ని బట్టి మీరు ఏ విధంగా దేవుడికి స్పందించాలి? Amen. Give thanks unto God. దేవునికి మీరు వందనాలు అయితే కృతజ్ఞతలు చెల్లించాలి. I have a very very simple message for you today. ఈరోజు చాలా సింపుల్ మెసేజ్ నేను మీకు ఇవ్వడానికి ఉన్నాను. Not that you don't know about it. దీని గురించి మీకు తెలియదు అని కాదు. But even though you know, I want to repeat it to you today. మీకు తెలిసినా కూడా నేను మరొకసారి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. Gratitude towards God is very important. కాబట్టి దేవుని ఎడల ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. And when you have gratitude towards God, దేవుని విషయంలో ఆ కృతజ్ఞత భావం మనకు ఉన్నప్పుడు, that gratitude must be expressed. అది ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని మనము బయటికి చూపెట్టే వారముగా ఉండాలి. I had seen one day one poster which I found it to be very foolish. మరి ఒకసారి నేను ఒక పోస్టర్ చూసాను, నాకు ఎందుకు అది కొంచెం అంత బుద్ధి లేని విధంగా కనబడింది. If you love somebody, hide it. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే దాన్ని నువ్వు చూపెట్టదు, దాచుకోనుంది. I said that's foolish, right? అది మూర్ఖమైన విషయం కదా అనిపించింది. God loved the world and He showed it by giving His Son. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన ప్రేమను ఎలా చూపెట్టాడంటే తన కుమారుని ఇవ్వడం ద్వారా చూపెట్టాడు. So when you are grateful, కాబట్టి నువ్వు ఆ విధంగా అటువంటి కృతజ్ఞత భావం నీలో ఉన్నప్పుడు, that gratitude has to be expressed. ఆ యొక్క ఆ కృతజ్ఞత భావాన్ని నువ్వు చూపెట్టేవాడిగా ఉండాలి. Maybe in your words, నీ యొక్క మాటల ద్వారా కావచ్చు, maybe in your actions, నీ యొక్క క్రియల ద్వారా కావచ్చు, but more than anything else, your attitude. ముఖ్యంగా నీ యొక్క స్వభావం, అన్నిటికన్నా ముఖ్యమైనది నీ స్వభావము. Do you know King Hezekiah? మరి హిజ్కియా మీకు జ్ఞాపకం ఉన్నాడా? Let me read something about him. ఆయన గురించి ఒక మాట నేను చదువుతాను. 2 Chronicles chapter 32. రెండవ దినవృత్తాంతం 32వ అధ్యాయము. We know that Hezekiah was sick. ఆయన అనారోగ్యంగా ఉన్న విషయం మనకు తెలుసు. And we know Elijah came and spoke to him. కాబట్టి మరి ఏలియా వచ్చాడు, ఆయనతో మాట్లాడాడు. And Elijah was healed. ఆ తర్వాత మరి ఆయన స్వస్థపరచబడ్డాడు. And Elijah lived, and it was a miracle of God. కాబట్టి హిజ్కియా ఆ విధంగా స్వస్థపరచబడ్డాడు, జీవించాడు, దేవుని అద్భుత కార్యం జరిగింది. Let us read 2 Chronicles chapter 32 verse 24 and 25. 24-25 వచనాలు రెండవ దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలో. In those days Hezekiah was sick and near death, and he prayed to the Lord, and he spoke to him and gave him a sign. But Hezekiah did not repay according to the favor shown to him, for his heart was lifted up. Therefore wrath was looming over him and over Judah and over Jerusalem. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము మీదికిని దేవుని కోపము రాగా. Think about it. దీని గురించి మీరు ఆలోచించండి. Hezekiah was sick. ఈ హిజ్కియా అనే వ్యక్తి ఆయన అనారోగ్యంగా ఉన్నాడు. He was healed. ఆయన స్వస్థపరచబడ్డాడు. But that sign, instead of making him grateful towards God, make him arrogant. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సూచన, దేవుడు ఇచ్చిన సూచన ఎలా ఉందంటే ఆయనకి కృతజ్ఞత భావం రాకుండా దేవుని విషయంలో ఆయన మనసుని గర్వించే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. The word that is used is did not repay.
మరి ఇంగ్లీష్లో రాయబడిన మాట అంటే ఆయన ఏదైతే దాన్ని బట్టి ప్రతిస్పందించాలో చెల్లించాలో అది చెల్లించలేదు. does not mean that he has to pay some fees to God for healing him. కాబట్టి అంటే ఆ మాట అర్థం అంటే దేవుడు స్వస్థపరిచినందుకు దేవుడికి ఏదైనా ఒక వెల ఏదైనా చెల్లించాలేమో అన్నది ఆ ఉద్దేశం కాదు. Another translation says, ఇంకొక ట్రాన్స్లేషన్ ఈ విధంగా రాయబడింది, the sign instead of making Hezekiah grateful made him arrogant. కాబట్టి ఏదైతే సూచన దేవుడు ఇచ్చాడో ఆ సూచనను బట్టి హిజ్కియా దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి ఉండకుండా ఆయన గర్విష్ఠుడిగా మారాడు. Therefore the anger of God was looming over him. దాన్ని బట్టి దేవుని కోపం అనేది ఆయన మీదికి వచ్చింది. Thank God for now the wrath of God, the anger of God is appeased through the blood of Jesus Christ. కానీ యేసు ప్రభు రక్తము ద్వారా దేవుని కోపము ఉగ్రత అనేది మన జీవితం నుంచి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. But that does not mean God approves of everything that we do. కానీ దాని అర్థం అంటే దేవుడు ఏది చేసినా కూడా దేవుడు ఒప్పుకుంటాడులే అన్నట్టుగా ఉండదు. It doesn't mean that everything we do pleases him. అనగా నువ్వు ఏ చేసినా కూడా దేవుడికి అది సంతోషమే అని అర్థం కాదు. There are things which we do, కొన్ని విషయాలు మనం చేస్తాము, or speak, మనం చెప్తాం, మాట్లాడతాము, or think, లేదా ఆలోచిస్తాము, are displeasing to God. అవి దేవునికి ఆమోదయోగ్యంగా లేవు. And this one thing that is, being ungrateful is displeasing to God. కాబట్టి దేవుని ఎడల అటువంటి కృతజ్ఞత భావం లేకపోవడం అనేది దేవునికి మనసుకి అది నచ్చలేదు. And when you are ungrateful to God, కాబట్టి దేవుని విషయంలో నీకు ఆ కృతజ్ఞత భావం లేనప్పుడు one thing you will miss is the quietness and peace in your heart. కాబట్టి అప్పుడు నీ మనసులో నీకు రావాల్సిన ఆ ప్రశాంతత గాని లేదా సమాధానం గాని నువ్వు పోగొట్టుకుంటావు. It is not possible for an ungrateful person to be peaceful. కాబట్టి ఆ విధంగా కృతజ్ఞత భావం లేని వ్యక్తి సమాధానంగా శాంతిగా ఉండడం అనేది సాధ్యము కాదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, many of the wonderful brothers and sisters have missed the best that God has for them because of their failure to be grateful to God. కాబట్టి చాలా మంది దైవజనులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు దేవుడి నుంచి పొందుకోవాల్సిన వారు పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని విషయంలో వారికి ఉన్నటువంటి కృతజ్ఞత భావం వారికి లేదు. కాబట్టి The word of God wants to remind us today దేవుని వాక్యం మరొకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం తెస్తుంది to మనకి. remember God's goodness and be grateful to him. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు గుర్తుంచుకొని ఆయన ఎడల కృతజ్ఞత భావాన్ని నువ్వు కలిగి ఉండాలి. The next word says, తర్వాత రాయబడిన ఒక మాట ఏంటంటే, but Hezekiah humbled himself for the pride. కానీ మరి యెహెజ్కేలు తనను తాను తగ్గించుకోవడం అనే మాట రాయబడింది. See, why did he think he needed to humble? ఆయన ఎందుకు మరి తనను తాను తగ్గించుకోవాలని ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది? Because he realized something is missing. ఎక్కడో ఏదో ఒక తేడా వచ్చింది, ఏదో పోగొట్టుకున్న విషయం ఆయనకు అర్థమైంది. Haven't we experienced in our life? అటువంటి అనుభవం మనకి కూడా మన జీవితంలో వచ్చి ఉండొచ్చు కదా. When we have everything that we want for and suddenly it feels in your heart that something is lacking. కాబట్టి మనకు కావాల్సినంత కూడా మనం కలిగి ఉన్నా కూడా ఏదో ఒక కొరత ఉన్నట్టుగా మన జీవితంలో మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. Remember, that is a sign that you are lacking gratitude. కాబట్టి దాని యొక్క అర్థం ఏంటంటే అదొక సూచన నీలో కృతజ్ఞత భావం లేదు అని. Hezekiah realized he was a king, he was a rich king. కాబట్టి హెజ్కేలు ఇక్కడ గుర్తిస్తున్నాడు, ఆయన చాలా రాజుగా ఉన్నాడు, గొప్ప రాజుగా ఆయన ఉన్నాడు. He was healed, he was known to be a king like David. కాబట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు, దాదాపుగా దావీదు రాజు లాంటి పేరు ఆయనకు ఉంది. But somewhere along the way he forgot that it is only a gift given by God. కానీ ఎక్కడో ఆయన మార్గంలో ఈ విషయాన్ని మర్చిపోయాడంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అనే విషయాన్ని మర్చిపోయాడు. Remember King Nebuchadnezzar విషయం మీకు జ్ఞాపకం ఉంది కదా. He became a great king. ఆయన కూడా గొప్ప రాజు అయ్యాడు. He knew that it is God who has made him a great king. కాబట్టి ఆయనకు తెలుసు దేవుడే ఆయన గొప్ప రాజుగా చేశాడన్న విషయం. But there came a time when he was walking in his palace. మరి ఒక రోజున ఆయన ఆ యొక్క రాజభవనంలో నడుస్తూ ఉండగా he began to think, I have made this great kingdom. కాబట్టి ఇంత గొప్ప రాజ్యాన్ని నేను చేశాను, నేను స్థాపించానని చెప్పి ఆయన అనుకోవడం మొదలు పెట్టాడు. And at that time a voice came from heaven saying, everything is taken away from you. ఆ సమయం నుంచి ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏం చెప్పిందంటే నీ దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా నేను తీసివేస్తూ ఉన్నాను. A great king became like a beast. కాబట్టి ఒక గొప్ప రాజు ఒక్కసారిగా ఒక జంతువులాగా మారిపోయాడు. Till he realized that heaven rules. కాబట్టి ఆయనకి గ్రహింపు వచ్చిందనగా పరలోకము నుంచి పరిపాలన జరుగుతుంది అని చెప్పి then he began to give thanks to God. అప్పుడు దేవుడికి వందనాలు చెప్పడం ప్రారంభించాడు. And everything was
was restored back to తిరిగి him. ఆయన పోగొట్టినంతా కూడా ఆయన తిరిగి సంపాదించుకున్నాడు. Remember, it is not that God will take away from you what he has given because you are ungrateful. నీ కృతజ్ఞత లేకపోవడం వల్లనే దేవుడు ఏదో నీ దగ్గర తీసేస్తాడని అది ఉద్దేశం కాదు. God is not like that. అటువంటి దేవుడు ఆయన కాదు. But your lack of gratitude will allow devil inroads into your life. కానీ కృతజ్ఞత భావం నీకు లేకపోవడం వల్ల అపవాది నీ లోనికి రావడానికి నీవు చోటిస్తావు. And your lack of gratitude by itself will block what God wants to do further in your life. కాబట్టి కృతజ్ఞత భావం లేకపోవడం అనేది దేవుడి కార్యంలో జరగకుండా అది ఒక అడ్డు గోడగా నిలబడిపోతుంది. Hezekiah understood that. కాబట్టి ఇక్కడ హిజ్కియా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. And humbled himself before. తనను తాను తగ్గించుకున్నాడు. My brothers and sisters. సహోదరి సహోదరులారా. And not only him, but the whole kingdom was spared from the wrath of God because of his humility. ఆయన తనను తాను తగ్గించుకోవడం వల్ల ఆయన మాత్రమే కాదు కానీ ఆ రాజ్యమంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా తప్పించబడ్డారు. It is very easy to forget the goodness God has shown in your life. కాబట్టి దేవుడు మన జీవితంలో ఒక మంచి కార్యాన్ని చేసినప్పుడు అది మర్చిపోవడం చాలా సులభంగా ఉంటుంది. But remember, sometimes it is very difficult to acknowledge God's goodness in our life today. కాబట్టి ఈ రోజున దేవుడి యొక్క మంచితనాన్ని గురించి చెప్పడం కూడా లేదా గుర్తించడం కూడా అది కష్టంగా ఉంటుంది. I mean, I know some of us over here have gone through a very, very difficult time. కాబట్టి నాలో తెలుసు మనలో కొంతమంది చాలా కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళిన వారము. You are alive today is because of God's grace. దేవుని కృపను బట్టి ఈ రోజు నీవు సజీవంగా ఉన్నావు. You know it. ఆ విషయం నీకు తెలుసు. You are sane today is because of God's grace. కాబట్టి ఈ రోజు నువ్వు రక్షించబడ్డావు దేవుని కృపను బట్టి. Because God's grace is there upon you, that is why you must be thankful to God all the time. కాబట్టి ప్రతిసారి కూడా దేవుని నీ కృతజ్ఞత భావం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నది కాబట్టి. You are alive, that means God has a plan and a purpose for you. నీవు సజీవంగా ఉన్నావంటే దేవునికి నీ విషయంలో ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. But if you forget to be thankful to God, కానీ నువ్వు ఆ విధంగా దేవునిలా కృతజ్ఞత భావం కలిగి ఉన్న విషయంలో నువ్వు మర్చిపోతే you are blocking God's blessing in your life. నీ జీవితంలోనికి ఆశీర్వాదం రాకుండా నీవే అడ్డుగా ఉన్నావు. What you have today is given by God. నువ్వు ఏదైతే ఈ రోజున కలిగి ఉన్నావో అది దేవుడు నీకు అనుగ్రహించిందిగా ఉంటుంది. Whether it is money or property or clothes or brother, sister, children, parents, husband, wife is given by God. కాబట్టి మరి నీకు డబ్బులకు ధనము కావచ్చు లేకపోతే బట్టలు కావచ్చు లేకపోతే మన కుటుంబం కావచ్చు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా దేవుడిచ్చిన వారు బహుమానంగా ఉంటుంది. May not be according to your expectation. నీవు అనుకున్న విధంగా అవి ఉండకపోవచ్చేమో. But I am here to tell you, doesn't matter. అయినా కూడా పర్వాలేదు ఈ విషయం నేను మీకు చెప్తూ ఉన్నాను. Remember when Jesus wanted to feed 5,000 people. 5,000 మందికి ఆహారం పెట్టాల్సిన ఆ సందర్భంలో యేసుప్రభు వారికి He asked his disciples, what do you have? మీ దగ్గర ఏమున్నదని శిష్యులను అడుగుతాడు ఆయన. What he received was not according to the expectation. కాబట్టి ఆయన ఏదైతే వారు ఇచ్చారో అది ఆ సందర్భానికి సరిపోయినంతగా లేదు. 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలు. He knew and everybody knew it's not enough even for one man. కాబట్టి అది ఆయనకి తెలుసు అందరికీ తెలుసు ఒక్క వ్యక్తి కూడా ఇది పూటకి భోజనానికి సరిపోదు. But what Jesus did at that time is important. కానీ ఆ సమయంలో యేసుప్రభు చేసిన కార్యం అది చాలా ప్రాముఖ్యమైనది. In the book of John chapter 6 verse 11. మరి యోహాను 6:11 ఆ మాటలు మనం చూస్తాం. Bible says that Jesus looked at that bread, lifted to the Lord, gave thanks and distributed it. కాబట్టి ఆయన ఆ రొట్టెను తీసుకున్నాడు, దేవుడికి మరి ఆకాశం వైపు చూశాడు, దేవుడికి వందనాలు చెల్లించాడు, ఆ తర్వాత దాన్ని విరిచి ఇవ్వడం మొదలుపెట్టాడు. And we know what looked like unsatisfactory was more than satisfying for the people. కాబట్టి చూడడానికి ఇది సరిపోదు అన్నట్టుగా ఏదైతే కనబడిందో అప్పుడు వరకు అది సరిపోయేంతగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. You know what I feel amazed at? దాని గురించి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా మీకు? It was not just empty stomachs that were filled. ఏదో ఖాళీ కడుపులు మాత్రం నింపబడలేదు. Even empty bags were filled. మరి ఏవైతే సంచులు ఉన్నాయో ఖాళీ సంచులు అవి కూడా నింపబడ్డాయి. And it is all connected to this one simple act, gratitude towards God. కాబట్టి ఇదంతా కూడా దేవుని ఎడల మన కృతజ్ఞతా భావం కలిగి ఉండే ఆ అంశానికి సంబంధించింది. See my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులారా, that gratitude can change everything that is in your life today. కాబట్టి ఈ రోజున ఆ కృతజ్ఞత భావం నీకు ఉన్నప్పుడు నీ జీవితం సంపూర్తిగా అది మార్చివేస్తుంది. In the book of 1 Corinthians 10th chapter, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తే Bible talks about people of Israel who came out of Egypt. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలు వారి గురించి అక్కడ రాయబడిన మాటలు. Nor complain as some of them also complained and were destroyed by the destroyer. Now all these things happened to them as example and they were written for
our admonition upon whom the end of the age have come. మీరు సనుకొనకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. These people were slaves in Egypt. ఐగుప్తులో వీరు బానిసలుగా ఉన్నారు. God brought them out. దేవుడు వారిని అందులోంచి బయటికి తీసుకుని వచ్చాడు. They were hungry. వారు ఆకలిగా ఉన్నారు. God gave them manna from heaven. పరలోకం నుండి ఆకాశం నుండి వారికి మన్నాను దేవుడు అనుగ్రహించాడు. Instead of being grateful for that manna, ఆ మన్నాను బట్టి దేవుని ఎడల ఆ కృతజ్ఞతా భావం కలిగి ఉండకుండా they began to grumble and murmur for what they did not have. వారికి లేని దాన్ని బట్టి వారు సనగడము లేకపోతే గొరగడము ప్రారంభించారు. See, manna was the same every day. మరి ఆ మన్నా అనేది ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉంటూ ఉంది. Sometimes my imagination goes little wild. కొన్నిసార్లు ఈ విధంగా నేను కొంచెం విధంగా వేరేగా ఆలోచిస్తాను. See, it is manna every day. ప్రతిరోజు కూడా మన్నా దొరుకుతుంది వారికి. But could it be that one day biryani flavor manna, మరి ఒక రోజు బిర్యానీ లాగా ఉండే మన్నా అయితే బాగుండేదేమో కదా, another day mango flavored manna, లేకపోతే ఒక రోజు మామిడి వాసన వచ్చే రుచి ఉండే మన్నా అయ్యుండొచ్చు. I mean, I believe that God was able to change the flavor of manna every day. It's not written in the Bible, it's just my imagination. బైబిల్లో ఆ విధంగా రాయబడలేదు, నేను ఆ విధంగా ఊహిస్తున్నాను. ఆ మన్నా కూడా దేవుడు ప్రతిరోజు కూడా ఆ రుచిని మారుస్తూ వచ్చాడేమో వారి కోసం. So God was able to satisfy them with that same manna every day. కాబట్టి ప్రతిరోజు కూడా తినే ఆ మన్నా ద్వారా దేవుడు వారిని సంతృప్తి పరిచాడు. I have no doubt about the nutritional value of manna. కాబట్టి ఆ మన్నాలో అనేకమైనటువంటి ఆ న్యూట్రిషనల్ విలువలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. The problem was only about flavor. కాబట్టి అక్కడ ఏంటంటే కొద్దిగా ఆ వాసన సరిగా లేదేమో, లేదా రుచి సరిగా లేదేమో. So people were asking, give us non-veg, give us non-veg. కాబట్టి దాన్ని బట్టి ప్రజలు అడుగుతూ మాకు మాంసం ఇవ్వు అని అడుగుతున్నారు. See, my brothers and sisters, సహోదరులారా, these people should have been grateful to God. వీరు దేవుని ఎడల ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉండాల్సి ఉంది. Whether flavor or no flavor, కాబట్టి కొన్నిసార్లు నీకు ఆ రుచి ఉన్నా లేకపోయినా they were receiving food without working. పని చేయవలసిన అవసరం లేకుండానే వారికి రోజు ఆహారం దొరుకుతూ ఉంది. Nutritious food what they required. మంచి బలమైనటువంటి ఆహారం వారికి అవసరమై ఉన్నది. But they were not satisfied. అయినా కూడా వారికి సంతృప్తి కలగడం లేదు. Because they were ungrateful. ఎందుకు అంటే వారిలో ఆ కృతజ్ఞత భావము వారికి లేదు. If you are not satisfied with what God has given to you, remember it is because your failure to be thankful కాబట్టి unto నీవు God. కలిగి ఉన్న వాటిని బట్టి నీకు సంతృప్తి నీకు లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన వాటి విషయంలో నీకు కృతజ్ఞత భావము లేదు అని. God is able to bring satisfaction. దేవుడు ఆ సంతృప్తిని మనకు కలగజేస్తాడు. Not what you eat or what you have. అంటే నువ్వు కలిగిన వాటిని బట్టి నువ్వు తినే వాటిని బట్టి కాదు. I have seen people having best of the things in their life but dissatisfied. కాబట్టి అనేకమైన విషయాలు కలిగి ఉన్నవారు కూడా అసంతృప్తిగా ఉన్నవారు నేను చూశాను. But my brothers and sisters, when there is thankfulness in your life, కాబట్టి సహోదరి ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావం నీలో ఉంటుందో you will enjoy every single moment. ప్రతి క్షణాన్ని కూడా నువ్వు సంతోషంగా అనుభవిస్తావు. I remember when God gave us the first car. మొట్టమొదటిసారి దేవుడు మాకు కార్ ఇచ్చినప్పుడు It was 1985 model Maruti. అది 1985 మారుతి మోడల్ కార్ అది. And it was small for us. మాకు అది కొద్దిగా చిన్నదిగా ఉంది. And I began to a little bit grumble and murmur. కొంచెం నేను అంటే దాన్ని బట్టి సనుక్కోవడం మొదలుపెట్టాను. And asking God, why didn't you give Mercedes? కాబట్టి ఎందుకు మర్సిడీస్ కార్ నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగాను దేవుని. Why only this old model Maruti? ఎందుకు ఈ పాత మోడల్ మారుతి కార్ మాకు ఎందుకు ఇచ్చావు? See, what happened because of that? దాన్ని బట్టి ఏమైందో తెలుసా మీకు? I stopped enjoying that car that God had given to me. దేవుడు నాకు ఇచ్చిన ఆ కార్ విషయంలో నేను సంతోషంగా ఉండలేకపోయాను. Because I was looking at something which I did not have. కాబట్టి నాకేదైతే లేదో దాని గురించి ఏదో రావాలని చెప్పి దాన్ని కోరుతూ ఉన్నాను. I began to seek the Lord. అప్పుడు దేవుని ఎదుట నేను అడగడం మొదలుపెట్టాను. I began to ask God, why didn't you give me a Mercedes Benz? నాకెందుకు దేవా ఆ మర్సిడీస్ బెంజ్ లాంటి మంచి కార్ ఎందుకు ఇవ్వలేదు అని. Then God said, this is what you need and this is what is good for you now. కాబట్టి ఇది నీకు అవసరము, ఇది నీకు మంచిది, అందుకని ఇచ్చాను. That really opened my eyes. అది నా కళ్ళు తెరుచుకునే విధంగా చేసింది. And I began to thank God for this car that God gave. అప్పుడు ఇచ్చిన ఈ కార్ ని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లించడం ప్రారంభించాను. And enjoyed that car. ఆ తర్వాత సంతోషంగా దాన్ని నడుపుకుంటూ వెళ్ళాను. I think almost 70,000 kilometers I did in that car. ఆ కార్ లో దాదాపుగా 70,000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేశాను. And I remember one day, ఒక రోజు నాకు జ్ఞాపకం ఉంది, from Vijayawada to Hyderabad, విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు me
Pastor Sinha and Joshua. He was a small baby that కాబట్టి time. నేను సిన్హా గారు మరి జాషువా చిన్న పిల్లోడు. That time it was a single road. I mean that double road, not like 4-lane road that we have now. మరి ఇప్పుడు పెద్ద రోడ్ కాదు కానీ ఆ రోజుల్లో అది సింగిల్ రోడ్ గా ఉంది. We came in 3.5 hours. 3.5 గంటల్లో వచ్చాం ఆ కార్లో మేము. I'm telling you, every time I started to thank God for that car, it was performing better and better every day. కాబట్టి ప్రతిసారి కూడా ఆ కారుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించినప్పుడల్లా కూడా ఆ కారు ప్రతిరోజు కూడా ఇంకా బాగా అది పనిచేస్తూ ఉంది. See, it may not be according to your expectation. కాబట్టి నీవు కోరుకున్న విధంగా అది ఉండకపోవచ్చు. But your thanksgiving will bring whatever you have to be beyond your expectation. కాబట్టి నువ్వు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఏదైతే కలిగి ఉన్నావో అది నీవు అనుకున్న దానికన్నా ఎక్కువగానే అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. Remember when Jesus gave thanks for those 5 loaves and 2 fish? కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ఆ విధంగా యేసువారు తీసుకొని దేవుడికి వందనాలు చెల్లించినప్పుడు It not only filled the empty stomachs, కేవలం ఖాళీగా ఉన్న కడుపులు మాత్రమే నింపలేదు. it also filled all the empty baskets that were available. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గంపలు కూడా ఖాళీగా ఉండే గంపలు కూడా అది నింపేసింది. But if there was grumbling and murmuring, కానీ ఒకవేళ ఆ సందర్భంలో సనుక్కోవడం గొనుక్కోవడం ఉన్నట్లయితే then it would have been not enough for anybody. కాబట్టి అది ఎవరికి సరిపోయేది కాదే మా విధంగా ఉన్నట్లయితే వాళ్ళు. My brothers and sisters, సహోదరులారా, remember Bible tells us దేవుని వాక్య విధంగా చెప్తుంది in the మనకి. book of Psalms chapter 100 and verse 4, మరి 100వ కీర్తన 4వ వచనంలో we enter his gates with thanksgiving కాబట్టి- and his courts with praise. కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన మందిరంలో మనం ప్రవేశిస్తాము అనే మాట. See, if you don't enter the gate, you can't even praise. కాబట్టి ఆ విధంగా నువ్వు ఒక్క ద్వారంలో కూడా నువ్వు రాకపోయినట్లయితే దేవుని స్తుతించడం నీకు కష్టం. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించండి. Without gratitude in your heart, your praise is waste. కాబట్టి అటువంటి కృతజ్ఞత గల మనసు నీకు లేకపోతే నీ స్తుతికి విలువ ఉండదు. Let me repeat it once again. ఈ మాట మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు. It may sound strong, but it is true. ఇది చాలా కొంచెం కఠినంగా గట్టిగా ఉండొచ్చు కానీ ఇది నిజం ఇది. Without proper gratitude in your heart, your praise is of no use even unto God. కాబట్టి నీ మనసులో సరైనటువంటి కృతజ్ఞత భావం లేనప్పుడు నువ్వు చెల్లించే స్తుతులు కూడా దేవుని విషయంలో అవేమీ నీకు విలువ ఇవ్వవు. Then you fall into that category about whom Jesus said, they praise me with their lips. They say, Lord, Lord, with their lips, but the heart is far away. కాబట్టి అటువంటి వారుగా మనం ఉన్నప్పుడు యేసువారు మన గురించి చెప్పిన మాట ఏంటంటే వారి పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. When you begin to acknowledge God's goodness in your life, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మంచితనాన్ని కార్యాన్ని నీ హృదయంలో నువ్వు గమనించి గుర్తిస్తావో, when you begin to acknowledge God's hand in your life, నీ జీవితంలో ఉన్నటువంటి దేవుని యొక్క హస్తాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో you will begin to thank God. అప్పుడు దేవునికి నువ్వు ఆ వందనాలు చెల్లించడం ప్రారంభిస్తావు. Complaining, grumbling, murmuring will be wiped out. కాబట్టి ఆ విధంగా సనుక్కోవడం గొనుకుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. I'll tell you, my brothers and sisters, సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. whatever you have, begin to thank God for it. It will perform far better than you have ever కాబట్టి imagined. నువ్వేవైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు దేవునికి వందనాలు చెల్లించడం ప్రారంభించు. నీకేవైతే కలిగి ఉన్నావు అవి చాలా గొప్పగా పనిచేయడం ప్రారంభిస్తావు. Begin to thank God for the people around you. నీ చుట్టూ ఉన్న వారి బట్టి కూడా దేవుడికి నీ వందనాలు చెల్లించు. Begin to thank God for the people who are good to you, people who are not so good to you, and people who are bad to you. కాబట్టి నీ విషయంలో మంచిగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే కొంచెం మంచిగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే నీ విషయంలో చెడుగా ఉన్నవారు కావచ్చు, అందరిని బట్టి దేవుడికి నీవు వందనాలు చెల్లించు. You will begin to see a change. అప్పుడు ఒక మార్పు నీవు చూస్తావు. Because thanksgiving brings in the power of God. కాబట్టి ఆ విధంగా ఆ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆ యొక్క దేవునికి శక్తి వస్తుంది. When Jesus lifted up 5 loaves and 2 fish, ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసువారు పైకి ఎత్తినప్పుడు, if you notice, he didn't even pray there. అక్కడ ఆయన ప్రార్థన కూడా చేయడం మీరు గమనించారో లేదు. He didn't even say, Father, touch and multiply and make it sufficient for 5,000 కాబట్టి people. తండ్రి వీటిని మీరు ముట్టి వాటిని అభివృద్ధి పరిచి సమృద్ధిగా చేసి అనేకులకు సరిపోయే విధంగా చెయ్యి అని ప్రార్థన చేయలేదు. None of these things. ఇటువంటి ఏమి కూడా ఆయన చేయలేదు. He said, Father, thank you for giving this. తండ్రి ఇది ఇచ్చినందుకు వందనాలు చెప్పాడు. And the moment he said, thank you for giving this, the power of God flowed in that situation. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా దేవుడికి వందనాలు చెల్లించినప్పుడు దేవుని యొక్క శక్తి అనేది ఆ పరిస్థితిలోనికి వచ్చింది. It multiplied. అప్పుడు అది సమృద్ధిగా మారింది. Remember, it may not multiply. మరి అది ఒక్క సమృద్ధి కాకపోవచ్చేమో. But even if it doesn't multiply, your gratitude, your thanksgiving will be powerful to bring satisfaction to you.
కాబట్టి అవి ఎక్కువగా కాకపోయినా కూడా నీ యొక్క కృతజ్ఞత భావం ఏదైతుందో అది తప్పకుండా ఒక సంతృప్తిని కలిగిస్తుంది. People want to go ahead and receive more from God. మరి ప్రజలు ముందుకు వెళ్ళి ఇంకా దేవుని నుంచి ఇంకా ఏదో పొందుకోవాలనుకుంటారు. But there is no gratitude in their heart. కానీ వారి హృదయాల్లో ఉండాల్సిన కృతజ్ఞత భావం ఉండదు. Failure of giving thanks will be a failure from going ahead. కాబట్టి నువ్వు ఆ వందనాలు దేవుడికి చెల్లించలేకపోతే నువ్వు ముందుకు వెళ్ళడం కూడా కష్టమే. I want you to look at it. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని A కోరుతున్నాను. person who is not grateful ఏ వ్యక్తి అయితే ఆయనకి ఆ కృతజ్ఞత భావం ఉండదో will be unfaithful. ఆయన కూడా ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఉండలేడు. It will be difficult for that person to believe. అటువంటి వ్యక్తి నమ్మడం కూడా కష్టం. It will be difficult for that person to repent. అటువంటి వ్యక్తి మారు మనసు పొందడం కూడా కష్టమే. And it will be difficult for that person to forgive others. మరి ఆ వ్యక్తి ఇతరులను క్షమించే విషయంలో కూడా ఆయన క్షమించలేడు. Ungrateful, ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత భావం లేదు. unfaithful, ఆయన నమ్మకంగా లేడు. unbelieving, ఆయన మరి నమ్మకం కూడా ఆయనకి లేదు. unrepenting, ఆయన మారు మనసు కూడా పొందడానికి సిద్ధంగా లేడు. and unforgiving. అదే విధంగా క్షమించడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. These will go together. ఇవన్నీ కూడా కలిసి వెళ్తాయండి. But if you change one thing, కానీ ఒక్కటి నువ్వు మార్చావనుకో, if you change your being grateful to grateful, everything else will automatically change. కాబట్టి కృతజ్ఞత లేని పరిస్థితిలో నుంచి ఆ కృతజ్ఞత చూపెట్టే పరిస్థితులకు నువ్వు వచ్చినప్పుడు మిగతా అన్ని కూడా మారిపోతాయి. In many conditions I realize the failure to believe is basically because of their failure to be grateful. కాబట్టి చాలాసార్లు ఎందుకు దేవుని నమ్మలేకపోతున్నామంటే నేను గమనించింది ఏంటంటే వారు దేవుని విషయంలో ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండలేదు కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Bible tells two important things. దేవుని వాక్యం రెండు ముఖ్యమైన విషయాలు మనకు నేర్పిస్తుంది. Give thanks to God in everything, for this is the will of God ఇది for you in దేవుని Christ చిత్తము. ప్రతి Jesus. విషయంలో కూడా దేవుడికి మీరు ఆ కృతజ్ఞతలు చెల్లించండి. But Ephesians 5:20 also says, give thanks to God for everything. అదేవిధంగా ఎఫెసీ 5:20లో కూడా ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి మీరు వందనాలు చెల్లించడం Why రాయబడింది. should I be thankful to God for the losses in my life? నా జీవితంలో కలిగే నష్టాల విషయాన్ని బట్టి నేను ఎందుకు దేవుడికి వందనాలు చెల్లించాలి? If you believe that God is in control, you will give thanks to God even for the losses in your life. కాబట్టి దేవుడు సమస్య కూడా తన ఆధీనంలో ఉంచుకున్న విషయాన్ని నమ్మినట్లయితే నువ్వు కలిగిన నష్టాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తావు. When you give thanks to God even for your losses, you are committing those losses in God's hands. కాబట్టి ఆ విధంగా ఆ నష్టాలను బట్టి కూడా నువ్వు దేవుడికి వందనాలు చెల్లిస్తే నీ నష్టాన్ని నువ్వు దేవుడికి అప్పగిస్తున్నావు. God is in perfect control of your life. కాబట్టి దేవుడు మీ జీవితం మొత్తం ఆయన చేతిలో ఆధీనంలో ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, if you believe this truth that God is in perfect control of your life, కాబట్టి నీ జీవితం అనేది దేవుని యొక్క సంపూర్ణ ఆధీనంలో ఉన్నదన్న విషయాన్ని నీవు నమ్మితే you will stop complaining, grumbling and murmuring. కాబట్టి ఆ సనగడం కానీ గొనగడం ఇవన్నీ కూడా నువ్వు మానేస్తావు. And you will say only thank you God. ఎప్పుడు ఒకే ఒక మాట నువ్వు చెప్తావు, దేవా నీకు వందనాలు. And then your eyes open to see what is actually happening in your life. అప్పుడు నీ కళ్ళు తెరవబడితే నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు నీకు అర్థమవుతాయి. Think about the life of Joseph. మరి యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. It looked like everything is going negative in his life. కాబట్టి ప్రతి పరిస్థితి కూడా ఆయనకి ప్రతికూలంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. But that what looked negative was actually leading him towards the destiny. కానీ ఏదైతే ఆయనకి ప్రతికూలంగా ఉన్నట్టు కనబడుతుందో అదంతా కూడా ఆ గమ్యం వైపు ఆయన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. Bible tells in the book of Deuteronomy chapter 8. మరి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం గమనిస్తే It was God who caused people of Israel to go hungry. కాబట్టి దేవుడే ఇశ్రాయేలు ప్రజలు ఆకలి గుండా వెళ్ళే విధంగా చేశాడు. And the reason it says in verse 3. 3వ వచనం మనం చూస్తే, So he humbled you and allowed you to hunger and fed you with manna which you did not know, nor did your fathers know, that he might make you know that man shall not live by bread alone, but man lives by every word that proceeds from the mouth of the Lord. కాబట్టి ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూనూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. My question always to God was, దేవుడికి ఎప్పుడు ఒక ప్రశ్న నేను వేస్తూ ఉంటాను, why did you have to make them go hungry and give manna? కాబట్టి ఎందుకు వారికి ఆకలి పుట్టించి నువ్వు మన్నా ఇచ్చావు? I mean, actually God could have given manna even before they are hungry. వారికి ఆకలి పుట్టకముందే దేవుడు మన్నా వారికి ఇచ్చి ఉండొచ్చు కదా. Because God wanted them to learn a lesson that will be useful throughout their life. కాబట్టి వారి జీవితకాలం అంతా కూడా వారికి ఉపయోగపడే ఒక పాఠాన్ని దేవుడు వారికి నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. Man shall not live by bread alone.
కాబట్టి మరి రొట్టె వలన మాత్రమే మనిషి బ్రతకడు అని. God wanted them to learn this lesson, how to live by the word of God. దేవుని వాక్యం ద్వారా ఎలా బ్రతకాలో ఆ పాఠం వారు నేర్చుకోవాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. And that's why it was right for them to be thankful to God there. దానిని బట్టి ఆ సందర్భంలో వారు దేవుని ఎడల ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. Even for their hunger, వారి ఆకలి విషయంలో కూడా వారికి దేవుని ఎడల even for భావం their ఉండాలి. losses, వారి కలిగే నష్టాల విషయంలో కూడా ఆ భావం ఉండాలి. even for the pain in life. వారి జీవితం కలిగే నొప్పి విషయంలో కూడా వారికి ఆ భావన My ఉండాలి. brothers and sisters, సహోదరి సహోదరులారా, God is a loving God, మన దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు, faithful God. నమ్మదగిన దేవుడుగా He ఉన్నాడు. does not take pleasure in your losses or in your pains, నీ కలిగే నొప్పిని బట్టి నీకు వచ్చే నష్టాన్ని బట్టి ఆయనకేమీ సంతోషం ఉండదు. but he is preparing you to handle where he will lead you. కానీ ఆయన నిన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళడానికి ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు. Every no God says to you is preparing you for something greater, my brothers and ప్రతిసారి sisters. కూడా దేవుడు ఇది కాదు అని నీకు ఇవ్వనప్పుడు అనగా అంతకన్నా గొప్పది ఏదో దేవుడు నీ కోసం సిద్ధం చేసి ఉంచాడని మనం తెలుసుకోవచ్చు. You know, book of Philippians tells us, మరి ఫిలిప్పీలో మనం ఒక మాట చూస్తాము, rejoice in the Lord always, and again I say rejoice, he మరి says. దేవుని యందు మీరు ఆనందించండి, మరలా చెప్తాను మరలా ఆనందించండి అని చెప్తాడు. But then you know further what he says, ఆ తర్వాత ముందుకెళ్తే ఇంకో మాట రాయబడింది, be anxious for nothing. దేని గురించి కూడా మీరు విచారపడొద్దు, చింతపడొద్దు. But కానీ see, when he says be anxious for nothing, he is talking to people who are anxious. కాబట్టి ఎవరైతే ఆ విధంగా విచారాన్ని చింతన కలిగి ఉన్నారో వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Verse 6 he says, 4వ వచనం మనం చూస్తే, be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. It is not just about praying to God. కేవలం ఇక్కడ ప్రార్థన గురించి మాత్రమే చెప్పడం లేదు. It is not just about bringing your requests to God. అనగా విజ్ఞాపనల గురించి మాత్రమే చెప్పబడడం లేదు. But it is about being thankful to God and bringing your requests. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఉండి మన ప్రార్థనను దేవుని దగ్గరికి తేవాలి. Without thanksgiving, bringing your requests to God is not going to help. కాబట్టి కృతజ్ఞత మనసు లేకుండా నీ విజ్ఞాపన ప్రార్థన దేవుని దగ్గర ఇచ్చినప్పుడు అవి దానివల్ల లాభం ఉండదు. And you know what happens immediately? ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా మీకు? Verse 7. 7వ వచనంలో, And the peace of God which surpasses all understanding will guard your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. See, even before the prayer is answered or the solution is given, peace in your heart and mind is restored. కాబట్టి ఆ యొక్క సమస్యకి పరిష్కారం రాకముందే లేకపోతే నీ ప్రార్థనకి జవాబు రాకముందే దేవుని యొక్క సమాధానం నీ హృదయానికి వస్తుంది. That is more important than even the answer to your prayers. నీ ప్రార్థనకు ఉండే జవాబు కన్నా దేవుని సమాధానాన్ని ముందుగా పొందుకోవడం చాలా ముఖ్యం. Remember, Jesus was peacefully sleeping in the boat when there was a storm. కాబట్టి ప్రశాంతంగా యేసుప్రభు వారు పడవలో నిద్రపోతున్నాడు, చుట్టూ తుఫాను ఉన్నా కూడా. You know what happened with that? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? Peace in Jesus swallowed up the storm that was outside. కాబట్టి ఏదైతే తుఫాను బయట ఉన్నదో ఆ తుఫానుని యేసు ప్రభువులో ఉండే ప్రశాంతత శాంతి అనేది అది మింగివేసింది. But if there is a storm inside, కానీ ఒకవేళ ఆ తుఫాను మనలో ఉందనుకోండి, it can destroy the peace that is outside. బయట ఉండే ప్రశాంతతను కూడా లేదా శాంతిని కూడా అది నాశనం చేయగలుగుతుంది. Haven't we all experienced that? అటువంటి అనుభవాలు మనందరికీ ఉన్నాయి కదా. A disturbed person come in the midst of a peaceful situation and disturbs everything. ఒక వ్యక్తి ఏ విధంగా ఆయన మనసు బాగాలేనప్పుడు అందరి మందికి వచ్చినప్పుడు అక్కడ ఉండే వాతావరణం మొత్తం కూడా మారిపోతుంది ఆయన్ని బట్టి. Have you experienced that? ఆ విధంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? Many times you with bad mood have gone into a party and destroyed the fun of that party. కాబట్టి నీవు కూడా కొన్నిసార్లు మనసు సరిగా లేకపోయినా కూడా ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో ఉండే వాళ్ళందరి మనసు కూడా పాడు చేసే సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయా? I hope you have not done that. అలా మీరు చేయలేదు అనుకుంటున్నాను. But there are people. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. Disturbed people will disturb everybody. వారు ఎప్పుడైతే వారికి మనసు బాగాలేనప్పుడు వారు అందరి మనసులు పాడు చేస్తారు. Miserable people will make everybody feel miserable. కాబట్టి అటువంటి అయోమయంగా లేదా అటువంటి కష్టాలు ఉన్న వారు అందరిని జీవితం కష్టంగా చేస్తారు. But if you have peace in your heart, ఎప్పుడైతే సమాధానం మీ మనసులో ఉంటుందో every storm will be subject to you. ప్రతి తుఫాను కూడా నీ మాట వింటుంది. If you lose that peace, ఆ సమాధానం నువ్వు పోగొట్టుకుంటే every wind will become like a storm. ప్రతి గాలి కూడా నీకు ఒక తుఫాన్ లాగా మారుతుంది. And to be able to get hold of that peace in you, అటువంటి సమాధానం నీలో నువ్వు కలిగి ఉండాలంటే with your prayer and supplication, you must have
thankfulness unto God. మరి నీ ప్రార్థన విజ్ఞాపనలకి నీవు ఆ కృతజ్ఞత భావాన్ని లేదా కూడా నువ్వు కలపాలి. My brothers and my dear sisters, సహోదరి సహోదరులారా, the work of God that is happening in our life is great. కాబట్టి దేవుని కార్యాలు మనలో జరుగుతున్నది చాలా గొప్ప కార్యాలుగా ఉన్నాయి. You know, in the book of Colossians chapter 3, మరి కొలస్సీ 3వ అధ్యాయం మనం చూస్తే I like this word from verse 12 to 15. మరి 12 నుంచి 15 వరకు నాకు ఇష్టమైనటువంటి మాటలు అవి. He is telling, therefore as elect of God, holy and beloved, put on tender mercies, kindness, humility, meekness and long suffering, bearing with one another, forgiving one another. If anyone has a complaint against other, even as Christ forgave you, you also must do. But above all these things, listen carefully, but above all these things, put on love, which is the bond of perfection. Let the peace of God rule in your heart, to which also you were called in one body, and be thankful. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై ఉండుడి. Amen. He says, above all these things, above everything, be thankful to God. ఇవన్నిటికన్నా మించింది ఏంటంటే ఆ దేవుని ఎడల ఉండే కృతజ్ఞత భావము. See that thankfulness comes actually above all. వీటన్నిటికై పైననే ఆ కృతజ్ఞత భావం You have వస్తుంది. everything, you have done everything, you have loved and patience and everything, be thankful. కాబట్టి నువ్వు అన్ని చేసావు, ప్రేమగా ఉన్నావు, ఓపిక, సహనం అన్నీ ఉన్నాయి. అవన్నిటి తర్వాత ఆ కృతజ్ఞత కూడా నీలో ఉండాలి. Be thankful, my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరులు మీరు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండండి. Our God will give you double for every trouble. నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యకి దేవుడు నీకు రెండంతలు ఇస్తాడు ఆశీర్వాదాన్ని. 61:7 of Isaiah says, for the shame he will give you double the honor. కాబట్టి యెషయా 51:7లో ఈ మాట రాయబడింది అనగా నువ్వు పొందిన అవమానానికి సరిపోయి రెండంతలుగా ఘనత దేవుడు ఇస్తాడు. No matter how broken you are, ఎటువంటి ఆ విరిగిన లేదా పగిలిన జీవితం నీకుందో, no matter how broken your relationships are, నీకుండే సంబంధాలు విషయంలో ఎటువంటి పరిస్థితులు నీకు ఉన్నాయో, God is able to bring healing. దేవుడు తప్పకుండా స్వస్థతను తేగలుగుతాడు. But there must be thankfulness in your heart and in your mind. కాబట్టి నీ మనసులో, నీ హృదయంలో ఆ కృతజ్ఞత భావం అయితే ఉండాలి. It's an attitude. అది ఒక స్వభావంగా నువ్వు కలిగి ఉండాలి. It's not just about saying thank you, thank you, thank you. ఏదో వందనాలు, థ్యాంక్ యూ చెప్పడం కాదు. It's an attitude. అది ఒక స్వభావంగా మారాలి నీకు. None of us deserve anything. ఎందుకంటే ఏది కూడా పొందుకోవడానికి మనలో ఎవరికి కూడా అర్హత లేదు. You see, for example, my brother Jonathan is translating for me. కాబట్టి బ్రదర్ జోనాథన్ గారు నాకు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నారు. I don't pay him anything. ఆయనకి నేనేమి డబ్బులు చెల్లించను. I mean, he doesn't expect anything from ఆయన me. కూడా నా నుంచి ఏమి కోరుకోడు. See, there is, I don't deserve him. కాబట్టి ఆ విధంగా ఆయన ద్వారా ఇది సాయం పొందడం నేను అర్హుడిని కాదు. I do not deserve him. ఆయన పొందడానికి ఆ విధంగా నాకు అర్హత లేదు. He has his ministry, he has his influence, he is a wonderful and a successful servant of God. కాబట్టి ఆయన పరిచర్య ఆయనకున్నది, ఆయన సేవ ఆయనకున్నది. He's standing here helping me in translation. I don't deserve, but he gives it to me. కాబట్టి ఆయన ఇక్కడ నిలబడి ఆ విధంగా నాకు సహాయం చేస్తున్నాడు అంటే ఆయన ఇస్తూ ఉన్నాడు, అది పొందడానికి అర్హత లేకపోయినా కూడా. If I am not thankful to him for that, దాన్ని బట్టి ఆయన విషయంలో కృతజ్ఞతా భావం లేకపోతే I am disregarding God and God's given resource. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించిన వాటిని, అదే విధంగా దేవుడిని కూడా నేను తక్కువగా చూస్తున్నాను, తప్పుగా చూస్తున్నాను. Of course it is God's church, it is God's plan, it is God's purpose that God is doing this work. కాబట్టి ఇది దేవుడి కార్యంగా ఉంది, ఇది దేవుని సంఘంగా ఉంటుంది, దేవుడే చేస్తున్నాడు. So I acknowledge God. కాబట్టి తప్పకుండా దేవునికి ఇవ్వాల్సిన ఘనత నేను ఇస్తాను. And I acknowledge a man through whom God is bringing the help. ఆ సహాయాన్ని ఏ వ్యక్తి ద్వారా దేవుడు పంపిస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా నేను గుర్తిస్తాను, గణపరుస్తాను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, all of us have received one or the other help from others. కాబట్టి మీరు మనందరం కూడా ఎవరిదో ఒక ద్వారా ఓ సహాయాన్ని పొందుకున్న వారమే. Even in the church, even when you come, you see the chairs arranged neatly. It doesn't happen automatically. కాబట్టి మీరు వచ్చే సమయానికి చైర్స్ అని కూడా నీట్ గా అరేంజ్ చేసి ఉంటాయి, అవి వాటికవే అరేంజ్ చేయబడి ఉండవు. This whether it is Zoom or whether it is audio system, it doesn't happen automatically. కాబట్టి జూమ్ కావచ్చు, ఆడియో సిస్టమ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగేవి కావు. Or the display behind doesn't happen అదే automatically. విధంగా డిస్ప్లే మనకు కనబడుతుంది, అది కూడా ఆటోమేటిక్ గా జరగదు. There are people who are doing it. కొంతమంది ఉన్నారు, వారు ఆ పనులన్నీ చేస్తున్నారు. My brothers and sisters, సహోదరి సహోదరులారా,
None of us deserve it. మనం వీటిని పొందడానికి మన ఎవరికి కూడా అర్హత లేదు. Therefore, if you have received any favor, any help from anybody, acknowledge God and acknowledge the man or a woman through whom God has brought help. కాబట్టి నీకు ఒక సహాయం కానీ ఒక మేలు కానీ నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు దేవుడికి వందనాలు చెల్లించాలి. అదేవిధంగా ఎవరి ద్వారా నీకు సహాయం వచ్చిందో వారిని కూడా నువ్వు గుర్తించాలి. Gratitude is important part of our life. కాబట్టి అటువంటి కృతజ్ఞత భావం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. Those who miss, ఎవరైతే దీన్ని పోగొట్టుకుంటారో they are halting their own progress further. కాబట్టి వారి యొక్క జీవితంలో ముందుకు పోయే విషయాన్ని వారికి వారే ఆపేసుకుంటున్నారు. Bible talks about ungodly people. కాబట్టి ఆ దైవభక్తి లేని వారి గురించి దేవుని వాక్యం చెప్తూ ఉంది. Book of Romans chapter 1 verse 20 and 22. రోమా 1లో మనం ఆ మాటలు గమనిస్తాము. For since the creation of the world, his invisible attributes are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. Now listen, because although they knew God, they did not glorify him as God, nor were thankful, but became futile in their thoughts, and their foolish hearts were darkened. Professing to be wise, they became fools. కాబట్టి రోమా 1:20 నుంచి మనం చూస్తే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పుత్రుతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. See, one thing we notice about them is they did not recognize God as God and were not thankful. కాబట్టి దేవుణ్ణి వారు దేవునిగా గుర్తించకుండా వారు దేవుని విషయంలో ఆ యొక్క చెల్లించాల్సిన వందనాలు వారు చెల్లించలేదు. Think about it. If God has to charge you for every breath that you take, కాబట్టి నువ్వు పీల్చే ప్రతి ఊపిరి కూడా దేవుడు ఒక విలువ చెల్లించాలి, వెల చెల్లించాలి అన్నప్పుడు, or the water that you drink, అయితే నువ్వు తాగే నీటికి నువ్వు ఒక వెల చెల్లించాల్సి వస్తే none of us can pay. ఎవరు కూడా మనం దాన్ని చెల్లించలేము. God has kept us alive. దేవుడు మనం సజీవంగా ఉంచాడు. God has kept us thriving. ఆయన మనం ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. Let us be thankful to him. కాబట్టి ఆయనకి మనము ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, acknowledge the goodness of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు గుర్తించు. And be thankful to him. దాన్ని బట్టి దేవుని ఎడల నువ్వు ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండు. Heartful thank you to God will take you further. మనస్ఫూర్తిగా మనసు నిండా ఒక కృతజ్ఞత భావంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. The moment you begin to say, Lord, why am I suffering like this? Where are you? Have I not prayed? Have I not done this? Why this pain? కాబట్టి ప్రభా మరి నాకెందుకు ఈ నొప్పి, నాకెందుకు ఈ నొప్పి మరి అని చెప్పి అటువంటి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అటువంటి ప్రశ్న మనం అడుగుతుంటాం. You are holding yourself back. అనగా అప్పుడు నీవు ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్లకుండా ఆపేసుకుంటున్నావు. But once you begin to say, Lord, thank you for who I am today. ప్రభా మరి నేను ఏమై ఉన్నాను అందుని బట్టి నీకు వందనాలని చెప్పి నువ్వు చెప్పగలిగినప్పుడు, thank you for what you have done in my life. నా జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి వందనాలని చెప్పినప్పుడు, thank you for keeping me alive. నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలని చెప్పినప్పుడు, thank you for keeping me in your will. నీ చిత్తంలో ఉన్నందుకు నీకు వందనాలని చెప్పినప్పుడు everything begins to change, my brothers and sisters. ప్రతిదీ కూడా మార్చబడుతుంది సహోదరి సహోదరుడా. Anything done with gratitude will always be high. ఏదైనా కూడా ఆ విధంగా కృతజ్ఞతతో చేస్తే, కృతజ్ఞత చేసినప్పుడు. Now I'll just give an example. See, is this a nice shirt? చొక్కా బాగుంది కదా? Yes. How old do you think this shirt could be? ఇది ఎంత పాత అనుకుంటున్నారు మీరు చెప్పండి? It is 15 years old. 15 సంవత్సరాల క్రితం చొక్కా అది. But you know what? I always thank God for this shirt. మరి నేను ఎప్పుడు కూడా దేవుడికి వందనాలు చేసిన ఈ చొక్కాని బట్టి I realize whatever I keep giving thanks to God for always performs better than expectation. కాబట్టి నాకు ఒక నమ్మకం ఏంటి అంటే నేను దేవుడికి వందనాలు చెల్లించిన ప్రతిసారి కూడా దేన్ని బట్టి చెల్లిస్తాను అది ఇంకా బాగా నా విషయంలో పనిచేస్తుంది. Try it in your life. మీ జీవితంలో కూడా మీరు ప్రయత్నం చేయండి దాన్ని. Even if the food that is cooked may not be according to your expectation. కాబట్టి వండబడిన భోజనం కూడా కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. Be thankful to God for that food. ఆ యొక్క భోజనం విషయంలో కూడా దేవుడికి నువ్వు వందనాలు చెల్లించు. It will taste better than any 5 star. కాబట్టి అది ఎంత రుచిగా ఉంటుందంటే 5 స్టార్ భోజనం కన్నా రుచిగా ఉంటుంది. I always remember once in Sony's house. ఒకసారి మాకు జ్ఞాపకం ఉంది సోనీ వాళ్ళ ఇంట్లో.
we were going to have lunch. మరి భోజనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. I was expecting chicken. మంచిగా చికెన్ ఉంటుంది అనుకున్నా నేను. But she brought bagara baingan. ఆమె అప్పుడు మసాలా వంకాయ తెచ్చింది మా కోసం. But I was wondering why bagara baingan. ఎందుకు మసాలా వంకాయ అనుకున్నాం. We thank God and ate. దేవుడికి వందనాలు చెల్లించి మేము తిన్నాం. All of us remember that bagara baingan today. Forgotten her chicken, but that bagara baingan is always. ఆమె ఇచ్చిన చికెన్ మేము మర్చిపోయాం కానీ ఆమె చేసిన మసాలా వంకాయ మాత్రం ఈ రోజు కూడా మాకు జ్ఞాపకం ఉంది. Correct, brother? Yes. See, simple thing, my brothers and sisters. కాబట్టి ఇది చాలా సింపుల్ విషయం ఇది. Instead of complaining, grumbling and murmuring, why not this and why not that, thank God for what you have. కాబట్టి ఆ విధంగా సనుక్కొని కొనుక్కొని ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అనకుండా ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించండి. And remember this, when Jesus thanked God for those 5 loaves and food, కాబట్టి మాట జ్ఞాపకం ఉంచుకుని 5 రొట్టెలకి 2 చేపలు పట్టుకొని ఆయన దేవుడికి వందనాలు చెల్లించినప్పుడు not just empty stomachs but all the empty baskets were కాబట్టి full. ఖాళీగా ఉన్న కడుపులే కాదు కానీ ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క గంపలు కూడా నింపబడ్డాయి. Beyond expectations. కాబట్టి ఊహించిన దానికన్నా ఇంకా గొప్పగా జరిగింది ఆ కార్యం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Do you want an opportunity to give thanks to God? కాబట్టి మీకు ఒక అవకాశం కావాలా దేవుడికి ఆ విధంగా మీరు వందనాలు చెల్లించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి? Who am I to give you opportunity? నేనెవరిని మీకు అవకాశం ఇవ్వడానికి? You have an opportunity wherever you are. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే నీకు ఒక అవకాశం ఉంటుంది. Amen. ఆమేన్. Shall we all just stand up before God and thank him? Come on. మన దేవుడిని నిలబడదామా? నిలబడి lift up your దేవుడికి hands and thank him. Come on. చేతులెత్తి Whatever goodness you remember, whatever things you remember in your life, begin to thank God. Come on. కాబట్టి మీకు ఏదైనా కావచ్చు, మీరు దేవుడి నుంచి పొందుకునేది ఏదైనా కావచ్చు, జ్ఞాపకం ఉంచుకొని ఆలోచించుకొని చేతులెత్తి దేవుడికి వందనాలు చెల్లించండి. Even those on Zoom, begin to thank God. కాబట్టి జూమ్ లో ఉన్నవారు కూడా దేవుడికి వందనాలు చెల్లించడం ప్రారంభించండి. Because God is good and his mercy endures forever. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం నిలిచేదిగా ఉంది. Thank God for the people around you. నీ చుట్టూ ఉండే వారిని బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. Thank God for the provisions in your life. దేవుడు నీకు సమకూర్చిన వాటిని బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. Thank God for the education. నీకు వచ్చిన విద్యను బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. Thank God for the friends. నీకు ఉన్న స్నేహితులను బట్టి వందనాలు చెల్లించు. Thank God for the food. దొరికిన ఆహారాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. Thank God for the peace. మరి ఉన్నటువంటి సమాధానాన్ని బట్టి దేవుడికి వందనాలు. Thank God for the life. జీవితాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. There are the reasons are beyond counting for which you can thank God. కాబట్టి చాలా కారణాలు ఉన్నాయండి, వాటిని బట్టి మరి లెక్క కూడా పెట్టలేము, మరి అన్ని కారణాలు ఉన్నాయి. Thank God just in your heart, thank God with your mouth. కాబట్టి కేవలం హృదయంలో థాంక్స్ చెప్పడం కాదు కానీ నీ నోటి ద్వారా నువ్వు దేవుడికి వందనాలు చెల్లించు. Thank you so much, Lord. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. You are a wonderful God. చాలా అద్భుతమైన దేవుడు మీరు. Thank you for keeping me alive. నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలు. Thank you for bringing me this far. ఇంతవరకు నడిపించినందుకు వందనాలు. Thank you for the family. కుటుంబాన్ని బట్టి వందనాలు. Thank you for the church. సంఘాన్ని బట్టి వందనాలు. Thank you for my friends. నా స్నేహితులను బట్టి వందనాలు. Thank you for the health. మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. Thank you for good food every day. ప్రతి రోజు కూడా మంచి ఆహారం బట్టి వందనాలు. Thank you, Lord. Thank you, ప్రభువా. We give you glory, Master. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. As a church we come before you. మరి సంఘంగా మీ దగ్గరికి వస్తున్నాము. We thank you, Lord, for the hall that you've given to us to worship. మిమ్మల్ని ఆరాధించే మంచి స్థలం మాకు ఇచ్చినందుకు బట్టి వందనాలు. Thank you for St. Alphonsus, O Lord God. St. Alphonsus స్కూల్ ని బట్టి ప్రభువా వందనాలు. Thank you for the people who are with us. మాతో ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు. Thank you for the people who have left us. మరి మమ్మల్ని విడిచిపెట్టిన వారిని బట్టి కూడా మీకు వందనాలు. Thank you for the people who are present here. ఇక్కడ ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. Thank you for the people who are on Zoom. జూమ్ లో ఉన్న వారి బట్టి వందనాలు. Thank you for the people who will listen to the message later. తర్వాత ఈ ప్రసంగం వినబోయే వారిని బట్టి కూడా మీకు వందనాలు. We thank you, Lord God. ప్రభువా మీకు వందనాలు. Without you we can do nothing. మీరు లేకుండా మేము ఏమీ కూడా చేయలేము. With you we can do all things. మీతో మేము సమస్తాన్ని కూడా Thank you చేయగలము. for making us more than conquerors in Christ Jesus. యేసుక్రీస్తునందు మమ్మల్ని ఒక జయోత్సాహంతో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. Thank you for leading us into triumph in Christ Jesus. కాబట్టి యేసుక్రీస్తునందు ప్రభువా యొక్క విజయోత్సాహంతో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. Thank you, Lord, for we will trample over serpents and scorpions and nothing shall by any means hurt us. ప్రభువా మేము నాగుపాములను సర్పములను అయితే తేలను త్రొక్కేవారుగా ఉన్నాం, అయినా కూడా ఏది కూడా మాకు హాని చేయదు. Thank you for giving us power over all the power of the enemy. మరి అపవాది యొక్క బలమంతటి మీద మాకు అధికారం ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you for the long life. మరి తన దీర్ఘాయువుని ఇచ్చినందుకు మీకు Thank you వందనాలు. for the eternal life. మరి నిత్య జీవాన్ని ఇచ్చినందుకు మీకు Thank వందనాలు. you for the abundant life. మరి సమృద్ధి అయిన జీవాన్ని బట్టి Thank you for వందనాలు. the hope you have given. ఒక నిరీక్షణ బట్టి వందనాలు. Thank you for the peace you have given. సమాధానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Lord. థాంక్యూ ప్రభు, వందనాలు. Everything belongs to you. సమస్త మీకే చెందింది ప్రభు. May your name be glorified. నీ నామం మహిమపరచబడును గాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Hallelujah.